నర్సన్నపేట అమరావతి అకాడమీలో ఉచిత శిక్షణతో విద్యార్థుల ప్రతిభకు మెరుగులు. నర్సన్నపేట గొట్టుపల్లి సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో ఆర్మీ నుంచి పదవి విరమణ పొందిన మాజీ సైనికులు యువతను తీర్చిదిద్దే బాధ్యతను స్వీకరించారు. నరసన్నపేట మండలం గొట్టుపల్లిలోని అమరావతి అకాడమీలో సుమారు 50 మంది విద్యార్థులకు పూర్తిగా ఉచితంగా శిక్షణ అందిస్తూ దేశానికి మంచి క్రీడాకారులు సైనికులను తయారు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అకాడమీలో మాజీ సైనికులు బొమ్మాలి ఖగేశ్వరరావు మరియు సురుపు సురేష్ కుమార్ ఆధ్వర్యంలో యోగా, సిలంబం, గట్కా, పంజాబీ మార్షల్ ఆర్ట్, ఫిజికల్ ట్రైనింగ్ వంటి విభాగాల్లో విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన శిక్షణ అందిస్తున్నారు. ఈ శిక్షణ ఫలితంగా విద్యార్థులు ఇప్పటికే విశేష విజయాలు సాధిస్తున్నారు. పి హేమంత్, వై పల్లవి, పి రేవతి యోగా విభాగంలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. అలాగే ప్రతిష్టాత్మక అమరావతి ఛాంపియన్షిప్ కు కూడా అర్హత సాధించడం అకాడమీకి గర్వకారణంగా నిలిచింది. అమరావతి అకాడమీ స్థాపన నుంచి అనేక అవార్డులు అందుకోవడంతో పాటు ఇక్కడ శిక్షణ పొందిన పలువురు యువత ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడటం విశేషం. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, దేశభక్తి, క్రమశిక్షణ పెంపొందించడంలో ఈ అకాడమీ కీలక పాత్ర పోషిస్తోంది. స్థానికులు, తల్లిదండ్రులు, మాజీ సైనికుల సేవాభావాన్ని అభినందిస్తూ ఇలాంటి ఉచిత శిక్షణ కార్యక్రమాలకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ప్రోత్సాహం అందించాలని కోరుతున్నారు. నా పేరు ఖగేశ్వరరావు. నేను 16 సంవత్సరాల 8 నెలలు మిలిటరీలో సర్వీస్ చేసుకుని రిటైర్మెంట్ వచ్చి ఇక్కడ గొట్టిపల్లి గ్రామంలో పిల్లలకి ఫ్రీగా ట్రైనింగ్, కోచింగ్, అథ్లెటిక్స్, అదేవిధంగా యోగా, కర్రసాము, గట్కా అనే గేమ్లు వాళ్ళకి ఉపయోగపడే విధంగా స్టేటు, నేషనల్ విధంగా మెడల్ సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా అమరావతి కోచింగ్ సెంటర్ అనే కోచింగ్ సెంటర్ నడిపిస్తూ ఈ పిల్లల్ని అందరికీ ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేను ఇప్పుడు అమరావతి ఛాంపియన్షిప్ యోగా కాంపిటీషన్ లో ఇప్పుడు 3 పిల్లలు డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ కి సెలెక్ట్ అయ్యారు. వాళ్ళు రేవతి, హేమంత్, పల్లవి, వీళ్ళు 3 కూడాను నిన్న జరిగిన సెలక్షన్స్ లో డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ కి సెలెక్ట్ అయ్యారు. అదే విధంగా ఇక్కడ కొంతమంది పిల్లలకి కర్రసాము అదే ఇప్పుడు దాన్ని సిలంబం అని అంటారు. కర్రసాము, గట్కా. ఈ గట్కా అనే గేమ్ అనేది పంజాబ్ కి సంబంధించిన గేమ్. అది మన స్కూల్ గేమ్ ఫెడరేషన్ లో కూడా నేషనల్, ఏషియన్స్ వరకు, ఇంటర్నేషనల్ వరకు ఉంది. ఆ నేషనల్ గేమ్ కూడా మనం ఇప్పుడు పిల్లలకు నేర్పించడం జరిగింది. లాస్ట్ టైం లో నా శ్రీకాకుళం జిల్లా నుంచి ఛాంపియన్షిప్ కూడా ట్రోఫీ తీసుకోవడం రావడం జరిగింది. 32 మెడల్కి 28 గోల్డ్ మెడల్ మన ఒక్క శ్రీకాకుళంకి దక్కడం జరిగింది. మన స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఈ సంవత్సరం కూడా అదే రిజల్ట్ కూడా ఇస్తున్నాము, పిల్లలు ట్రైనింగ్ ఇస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించిన SSC సంబంధించిన పిల్లలకి ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంతవరకు నా దగ్గర ట్రైనింగ్ అయిన పిల్లలు 150 మంది పిల్లలు పైగా ఉద్యోగంలో చేరి ఉన్నారు. ఇప్పుడు ఈ అగ్నివీర్ సంబంధించిన కొంతమంది పిల్లలు కూడా నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. ఆల్రెడీ కొంతమంది పాస్ అయి ఉన్నారు. ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ వాళ్ళకి టెస్ట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఈవెంట్ కూడా దగ్గర పడుతుంది. వాళ్ళు కూడా పట్టుదలతో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సురేష్ సారు, ఆయన ఎక్స్ఆర్మీయే, నేను ఎక్స్ఆర్మీ, ఇద్దరం కూడా మా తాలూకా అనుభవం, మా తాలూకా ఎక్స్పీరియన్స్, మేము నేర్చుకున్నదంతా పిల్లలకి ఫ్రీగా పంచిపెట్టాలని మాకు ఉద్దేశంతో ఇక్కడ అమరావతి డిఫెన్స్ అకాడమీ తరఫు నుంచి మేము పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.